ఏంటండి ఇంత దిగజారిపోయారు ఐటీడీపీ ఇంత దిగజారిపోయిందేంటి ఏదన్నా మంచి సమస్యను తీసుకుంటారు కానీ ఇట్లా ఒక కుటుంబ సమస్యను తీసుకొచ్చి రోడ్డున పెట్టి ఈ విధంగా దిగజారిపోయిన మా ఐటీడీపీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో వాళ్ళే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోతాడా ఇంత నీతి లేనివాడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా మిమ్మల్ని ఏమి నేను కుటుంబ పరంగా గౌరవిస్తాం, బాధ్యత గల వ్యక్తులుగా మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ ఈ విధమైన మానసిక క్షోభకి గురి చేసి నెల రోజుల పాటు నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ ఇబ్బంది పెట్టిన ఎట్లా అంటే గ్యాగ్ ఆర్డర్ కూడా తీసుకొచ్చా. గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చినా సరే గ్యాగ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుండా కూడా కొన్ని ఛానల్స్ మహా టీవీ వంశీ ఎందుకు భూమి గుండ్రంగా ఉంటుంది, భూమి గుండ్రంగా ఉంటుంది. ఎప్పుడు ఒకడే పరిపాలన చేయడు. మహామహులే మట్టి ఖర్చుకొని పోయారు, విర్రవీగిన వాళ్ళే కొమ్ములు కింద పడిపోయారు. ఒకటే చెప్తా ఉన్నా, టైం ఈరోజు నీ టైం అవ్వచ్చు, ఏదో ఒకరోజు ఒక నిమిషమైనా నా టైం వస్తుంది. అంటే నేనేమి వీరుణ్ణి సూర్యుడిని పొడి చేస్తాను కాదు. నీకు మంచి మాటలు చెప్పే రోజు ఇంకొకసారి వస్తుంది, నీకు మొట్టికాయ వేసే రోజు ఇంకొక రోజు వస్తుంది. దయచేసి రెడ్ బుక్ ఇవాళ ఏంటి రెడ్ బుక్ డెడ్ బుక్, నెక్స్ట్ డెత్ బుక్ రాసి పెట్టుకో, విర్రవేగొద్దు. మంచి మాటలు తీసుకో, నేను చెప్తున్నాను 4 మంచి మాటలు తీసుకో. రెడ్ బుక్ ఎంతమందిని జైలుకు పంపిస్తారు, ఎన్ని తప్పుడు కేసులు పెడతారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని భయపెడతారు. భయపడే పార్టీ కాదు, భయపడే వ్యక్తులం కాదు. బలమైన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. మాట తప్పడు, మడమ తెప్పడు. రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడిగా చెప్తా ఉన్నా, రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడిగా చెప్తా ఉన్నా. నా గొంతు నొక్కలేరు. నా గొంతు నొక్కాలని చూస్తే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇక్కడున్న కేడీ ప్రసాద్కి చెప్తా ఉన్నా, ప్రజలు మీ పేక నొక్కేస్తారు. అధికార మదంతో, అధికారం ఉంటే మంచి పనులు చేయండి రా బాబు. ఏం పనులు నేను చెప్పా ఇందాక.